ఒకసారి సెకండ్ థర్డ్ టైం కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అది సంగతి. మరి మనం అందరూ ఇంత చక్కగా నవ్వుతూ ఈ సినిమాకి మనం ఇంతగా ఎంటర్టైన్ అవుతున్నాము అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ రామ్ అభిరాజ్ గారికి గట్టిగా చెప్పడంతో మనకి ఇన్వైట్ చేసేద్దాం. మరి ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ దాన్ని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆయన మాత్రమే. బహుశా మిమ్మల్ని ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేయాలంటే మమ్మల్ని అందరికీ తలెత్తుకునేలా చేశారు సార్. కంగ్రాచులేషన్స్. చెప్పారు, చెప్పి మరి కొట్టారు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ప్రెస్ షో దగ్గర నుంచి. యాక్చువల్గా ఆ రోజు షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను, వెనకాల నుంచో చూస్తున్నాను ఎక్కడెక్కడ నవ్వుతారు ఏంటి అది అని చెప్పి అనిల్ గారు డిస్టర్బ్ చేస్తారు సార్. ఫస్ట్ అయితే సినిమా చూడేవారు వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని చూసే లోపల ఏమైంది అంటున్నారు. అదే అనిల్ సార్ చేస్తారు మీకు నవ్వుతున్నారు సార్ మళ్ళీ మెసేజ్ అందరూ అయింది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ అయిపోయింది. సమీక్ష, నేను, సాక్షి, బాగుంది అందరూ ఉన్నాం అక్కడ. వెళ్ళలేదు కాసేపు నిల్చోబెట్టి మాట్లాడి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి మొత్తం రివ్యూస్ అన్ని వాళ్ళు రాసేసి ఇమీడియట్గా కొంతమంది అక్కడే బయట నిల్చొని ఇమీడియట్లీ రివ్యూ పెట్టేసారు అనమాట. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అది కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ జరిగిన ఇది. సో కమింగ్ టు నరేంద్ర ఆఫ్టర్ సామాజికంగా ఎలాంటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడియాతో బాగా నందు ఈ ఐడియా చెప్పగానే దాన్ని డెవలప్ చేసి ఎవరు పర్ఫెక్ట్ అది అనుకున్న టైంలో మీ ఓన్లీ ఒక్కసారి చూసుకుంటే మనకి శర్మ గారు పర్ఫెక్ట్. సో అని ఇప్పుడు రిమెంబర్ మీరు నాకు పిలిపించారు, వచ్చారు. ఆ రోజు నుంచి యాక్చువల్ ఫస్ట్ మీటింగ్ శర్మ గారితో కలిసినప్పుడు మేము సినిమా గురించి మాట్లాడుతున్నారు. వేరే ఏమైనా మాట్లాడుతుంది అవన్నీ కరెక్ట్ అయ్యాము. సో తర్వాత నరేషన్ ఇచ్చాము ఇమ్మీడియట్లీ డే వన్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చామో అప్పటి నుంచి సినిమా ఎండింగ్ వరకు స్క్రిప్ట్ విషయంలో ఒక్క క్వశ్చన్ ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ ఒక్కటి క్లైమాక్స్ ఒక్కటి చూసుకోవాలి అనేది ఒక్కటి చెప్పారంటే అంతే. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ టైం అలా జరుగుతుంది. మధ్యలో ఆయన ఏదైతే చెప్తారో మేము కూర్చొని మధ్యలో మాకు ఈ షెడ్యూల్ గ్యాప్ రావడం వల్ల రైటర్స్ వీళ్ళు దాన్ని కొంచెం బ్యూటిఫుల్ గా ఎమోషనల్ మార్చేసరికి ఆ అనుకున్న హై వచ్చింది. అండ్ ఆ తర్వాత నుంచి ఎవ్రీడే ఆన్ సెట్ కానీ ఎక్కడైనా కానీ శర్మ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇట్స్ లైక్ ఫన్ టు వర్క్ విత్ సార్. వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడైతే కొన్ని సందర్భాల్లో నేను డౌన్ అయినా కొంచెం ఇబ్బందులు పడ్డా మీరు ఫోన్ చేసి నేను ఉన్నాను అని చెప్పి నాకు ఎంతో పాజిటివ్ ఎంతో ధైర్యం ఇచ్చారు. ఏదో మధ్యలో ఏమేమి జరిగాయో మీకు తెలుసు, బట్ మీరు ఎప్పుడు మీ ఫోన్ వచ్చినా నాకు తెలియని ధైర్యం అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సపోర్ట్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యువర్ లైక్ బ్రదర్, యువర్ లైక్ గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ రిజల్ట్ మిమ్మల్ని కలిసిన రోజు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అది అసలు నేను జీవితంలో మర్చిపోలేదు. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ దేర్ ఆ టైంకి. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదైనా కథ వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నారంటే ఫస్ట్ అది మొదలయ్యేది రైటర్స్ ఏదైతే. సో ఫర్ మీ ఐ హ్యావ్ టూ బ్యూటిఫుల్ అండ్ టూ వండర్ఫుల్ రైటర్స్, బాను అండ్ నందు. సో బాను వైజాగ్ ఉన్నారు, నాకు నందు చెప్పినట్టు ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళారు. సో ఈజ్ వెరీ బ్రిలియంట్ రైటర్. కామెడీ టైమింగ్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఈజీగా అంటే లైక్ ఇప్పుడు ఒక చేంజ్ అనుకుని ఇమీడియట్ గా ఈజీలీ మనం మాట్లాడుకుంటే క్లైమాక్స్ ఫస్ట్ లో అడిగిన తర్వాత ఎలా అయితే మనకు అనుభవంగా వచ్చిందో అది. అండ్ థ్యాంక్ యూ బాను, యువర్ మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్. నీకు తెలుస్తుంది కానీ సేమ్ చెప్తున్నాను. అండ్ నందు హ్యావ్ యూనిక్ సెన్స్ ఆఫ్ కామెడీ. డైలాగ్ విపరీతంగా రాస్తాడు. అంటే ఒకసారి అభివృద్ధి రాయడం వల్ల అది తీసేయడం మళ్ళీ అక్కడ అనుభవం ప్రాబ్లం. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈరోజు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఫస్ట్ టాకింగ్ అబౌట్ ద రైటింగ్. సో మనకి సినిమా ఆడాలంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మిగతా అన్ని ప్రమోషన్స్ అవన్నీ తర్వాత సినిమా బాగుంటే సినిమాలో మాట్లాడుతుంది, కంటెంట్ బాగుంటుంది. సో నాకు ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చిన బాగా థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మన కొలాబరేషన్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నది. ఏదో మనం ఎన్నో మాట్లాడుతున్నాం, కానీ 5 years లో ఉంటారు అంత ఈజీగా రోజు. కానీ ఎప్పుడు ఫోన్ చేసి విజ్ చేసేవారు చాలా ఇబ్బంది పెట్టారు.
but thank you for being patient and thank you for giving us Sankranti. అసలు ఎక్స్పీరియన్స్ సంక్రాంతికి వస్తామని మీరు సంక్రాంతి చిన్న భయం అయితే వేసింది, బట్ ఈ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ. ఇక నుంచి ఏకే బ్యానర్లో ఇలా అన్ని హిట్లు రావాలని మనసులో కోరుకుంటున్నాను సార్. అండ్ కమింగ్ టు సమీక్ష, థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే డెఫినెట్ కేరళ ఫర్ దిస్ నరేషన్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షీ ఇస్ వెరీ సపోర్టివ్, నథింగ్ నో క్వశ్చన్స్. ఫస్ట్ డే నుంచి తను ఈ సినిమా చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, సో థ్యాంక్ యూ వెరీ మచ్. తను సెట్లో కూడా అన్ని డైలాగ్స్ కానీ అన్ని ఇమ్మీడియట్ గా నేర్చుకొని ఆబ్వియస్లీ తెలుగు కూడా బాగా వచ్చేసింది. సో అండ్ యూఆర్ రియల్లీ లక్కీ ఫర్ ఫిల్మ్. అందరూ చెప్పినట్టు యాక్చువల్గా తను నా లక్కీ అని నా హిస్టరీ కమిత అండ్ సాక్షి వెరీ బిగ్ సపోర్ట్ అండి. చాలా బాగా చేస్తున్నారు. ఎవ్రీవన్ అమ్మాయిని కోరుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ నార్మల్ పర్సన్. చాలా అంటే అలా వస్తుంది, షూట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, సైలెంట్ గా ఉంటుంది. సో వెరీ హ్యాపీ ఫర్ సాక్షి. అండ్ నరేష్ గారు మాది ఒక సెపరేట్ ట్రాక్ లాగా సెట్ అయిపోయింది ఇంకా. సో ఆయన వెరీ క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తారైనా మనం ఒకసారి క్యారెక్టర్ చెప్పామంటే నో లిమిటేషన్స్, నథింగ్. దానివల్ల ఈరోజు మనం రిజల్ట్ చూస్తున్నాము. చాలా కామెడీ అక్కడ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. రెస్ట్ ఆఫ్ క్యాష్ అండ్ లైక్ సత్య, వెంకట కిషోర్, గెటప్స్, సంపత్ గారు, సో ఉన్న ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కమింగ్ టు గారు, thank you very much. You thank you. You gave a wonderful output. DA and everything, that grading, everything was perfect. And actually, I was ఈ సంక్రాంతి 2 సినిమాలతో వచ్చారు అలాగే ఒక రాజు కంగ్రాట్స్ సార్. అండ్ మనది ఒక పక్క ఆ షూటింగ్, ఒక పక్క ఈ షూటింగ్ దేవుని కష్టపడ్డారు. అక్కడ పొద్దున ఫైట్ షూట్ జరుగుతుంటే ఇక్కడ నైట్ సాంగ్ వచ్చి అది మళ్ళీ పైగా మానవ ఉన్నారు. అప్పుడు మరి ఈ గ్యాప్ లో పూజ చేస్తే అది ఇద్దరు కూడా పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విశాల్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ బ్రదర్. బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ లాస్ట్ లో కొంచెం ఇబ్బందిగా ఆడవాళ్ళంతా కూడా చాలా ఫాస్ట్ గా డెలివరీ కంటెంట్ అంతా ఇవ్వాలి, చాలా ఫాస్ట్ గా చేశారు. థ్యాంక్ యూ. హోల్ టీమ్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, సీను, హరి, లోకేష్, సంతోష్, థ్యాంక్ యూ. సాయి గారు, మై ప్రొడక్షన్ టీమ్, అంజిరెడ్డి, వర్మ అండ్ సుధాకర్, అందరికీ పేరు పేరుగా థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకు అందరికీ చెప్పాలంటే సంక్రాంతి వచ్చి కొత్త భావిస్తున్నారు, కొత్త అందరికీ కంగ్రాట్స్ చేసి చెప్తున్నాను. అండ్ అక్కడ ఈవెంట్ జరిగింది యాత్రపురంగా. రోజు ఇక్కడ వర్క్ ఉంటుంది ఎనలెక్ట్, బట్ మాతో అజయ్ దీపక్ గారికి థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమాలో లాస్ట్ లో అలంకారంగా చేసిన ఒక స్మాల్ క్యామియో చేసిన మా బ్రదర్ శ్రీ విష్ణు గారికి మెనీ థ్యాంక్స్. అండ్ సార్ శ్రీనివాస్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ సినిమాలు ఇంకేదండి అంటే అందరూ చెప్పారు. ఈ సినిమా చూసి ఇప్పటికీ రోజు అదే పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో మీరు ఇక్కడ వచ్చి మాకు మెసేజ్ వెరీ మచ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? సో వాళ్ళు ఆర్టిస్తారు. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ మీడియా అందరికీ అండ్ రివ్యూ రాసిన వాళ్ళకి. ఆ రోజు ఎప్పుడైతే షో అయిందో అందరూ అంత హ్యాపీగా ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళంతా వాళ్ళు జెన్యున్ గా సంక్రాంతి వాళ్ళు చెప్తుంటే వెరీ మచ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సింగిల్ క్యాట్ సినిమా అందుబాటులో రాశారు, చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ లైక్ మై గురువు అన్నట్టు. సో థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ. మరి రామ్ గారి సినిమా అయిపోయింది, ఇప్పుడు అన్ని టెన్షన్స్ కూడా అయిపోయాయి, ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాం సెక్స్ లో బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మాట్లాడచ్చేది చెప్పచ్చు, పర్లేదు. మమ్మల్ని హెల్ప్ చేయండి రామ్ గారికి. సూపర్. ఇంకా మాట్లాడుతున్నా ఇంకొంచెం సేపట్లో Q&A కూడా ఉంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తిరిగి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పట్లు. ఇంకా మంచి సినిమాని మనం అందరం
థియేటర్ లో ఇంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నామంటే ఈ సినిమాని మన ముందుకు తీసుకుని వచ్చినటువంటి డైరెక్టర్ రామ్ అబ్బురాజు గారు. వన్స్ అగైన్ మీ కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇప్పుడు దర్శకుని లిరికల్ సాంగ్ ఒకసారి చూద్దాం. మరి సినిమాలో ప్రతి సాంగ్ కూడా ఎంతో అద్భుతంగా మనం అందరూ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి ఆ లిరికల్ వీడియో మనందరి ముందుకు రాబోతుంది. లెట్స్ వాచ్ దిస్ వన్. స్వాగతం పలకవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అఖండ కానివ్వండి, సార్ కానివ్వండి, విరూపాక్ష కానివ్వండి, అలా చెప్పుతూ పోతే ప్రతి కూడా బ్లాక్ బస్టర్ చెప్తారా? వీళ్ళందరూ చెప్తుంటారు కదా, ఒకసారి నేను టచ్ చేస్తాను. నాకు కూడా సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కోరుకున్నదే. సో సంయుక్త గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతంగా బిఆర్ ఈ సినిమాలో కనిపించారు. మరి ఈ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకోవాల్సిందే కోరుతున్నాం. Thank you so much. First of all, I'm very, very happy. I think for my entire team, it was a very emotional success anamata. I have waited 2 years to have a theatrical release, and I heard the story. I mean, my movie, the story I heard long back. After long back, I think 2 years mundu. From day one, I had the confidence that this will become a beautiful film. And how the making and everything, of course, everything defines how the output will be. Now, when I see the response in the theater, I'm so happy. I went for the premieres. Akkada, there were a lot of media people, but there were also a lot of people from different age categories. I mean, youngsters unnaru, family to paatu vachina, a lot of different type of audience. Andaru ఆ థియేటర్ లో ఒకేసారి నవ్వడం, ఎంజాయ్ చేయడం, చప్పట్లు కొట్టడం, ఇట్ వాస్ వెరీ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ ఆ థియేటర్ సక్సెస్ అనేది ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అది మనకి కావాలి. బికాస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ the reason entirely I give the credit to my director. Thank you so much for giving me Diya. Thank you so much. Ante character ni choose chesi, you showed me so well. You wrote the character so well. Adi ippadi I know the lot of our entertainment factors, our comedy, ivanni audience are noticing. But at some point, I am very sure the writers, of course, Nandagan and Banu garu, and your collaboration, the way ఆ చిన్న చిన్న విషయాలు ఎంత కరెక్ట్గా మీరు మూవీలో చూపించారో అది కొన్ని రోజుల తర్వాత రిపీట్ ఆడియన్స్కి లేదా ఒక when they watch it on a later stage they will understand. ఇప్పుడు ఆ పండగ సినిమా we have become the Sankranti winner, and then everybody is enjoying and laughing in the theaters. But I give entire credit, and especially నాకు నచ్చిన the most beautiful review ఏంటంటే అందరూ చెప్తున్నారు అన్ని ట్రాక్స్ బాగున్నాయి మూవీలో. ఇట్స్ నాట్ దట్ ఇది బాగుంది అది బాగుంది అనేది కాదు. దే ఆర్ లైక్ బోత్ హీరోయిన్స్, దే హ్యావ్ సబ్స్టాన్షియల్ రోల్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ రిటన్ అన్నది. అండ్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ బికాస్ కంటెంట్ ఇస్ ద నంబర్ వన్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ బిలీవ్. కంటెంట్ తో వెళ్తే దేర్ విల్ ఆల్వేస్ బి సక్సెస్ ఫాలోవర్స్. వెన్ దే సే దట్ లక్ ఫ్యాక్టర్ ఆర్ దిస్ గోల్డెన్ థింగ్ వాట్ ఎవర్ అది చెప్తే what I believe is that content undali movie lo, a content unte audience will receive it. Then Telugu audience are biggest movie lovers. Ippudu pandaga roju ninna when I saw that tweet of Anil garu, every theater, every show houseful anedi, it's a different feeling. I mean, it is so beautiful to have that experience, and I'm so happy for thank you so much to all the audience and media, unanimously under the blockbuster winner, movie bound in Cheppadam. It's a very different feeling. And thank you so much. And of course, thank you to my producers. Thank you so much for giving me this opportunity. And I'm happy that you're back in this game. I mean, in the way that, as you said, a lot of time you waited to be back, and this was very crucial. And I'm sure that from now on you will have many more success. My prayers and wishes, of course. And thank you so much, Yuvraj sir.
మీరు నన్ను సార్ మూవీలో అంత బాగా చూపించారు, ఈ మూవీలో కూడా చాలా బాగా చూపించారు. అండ్ యూఆర్ వెరీ కూల్ స్వీట్ పర్సన్ అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండి. అండ్ ఆఫ్ కోర్స్ హీరో గారు, I'm sure you would have heard this, but a lot of people theatre show తర్వాత బయటకు వచ్చి శర్వా అంత బాగా యాక్ట్ చేశారు, చూడడానికి అంత బాగుంది, the way they were so excited. I felt that this activation of a set of audience who really love you, and that was so happy. I was so happy to see that because ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన దుర్గాజు గారికి వెరీ హ్యాపీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమానికి చేసినందుకు టు బ్లెస్ us. And then I'm so happy for your success. అంటే శర్వా సంక్రాంతి అని వింటే చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతుంది. I'm feeling so happy for that. And my entire team has this very cool attitude. అది మా హీరో గారు ఆర్ డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్, ఎవ్రీబడి ఈస్ ఇన్ దిస్ వెరీ కూల్ మోడ్. ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్, నో టెన్షన్. అది I am unable to believe that my director said he'll అంటే టెక్నికల్ టీమ్ని ఇబ్బంది పడతారంటే I cannot believe that because he takes care of the other things so well. మనం యాక్టర్ సెట్కి వస్తే he's in the most cool mode, he's a cool captain. And thank you so much. Inka, I'm so happy to have this success. And of course, Sakshi is also very, very, very sweet girl, extremely sweet, down to earth. And the way she works hard to make sure that she comes prepared with the lines is really inspiring. And I wish her all the success. And to the music director and everyone, beautiful song. I'm so happy. Inka, I want to work more hard and make sure that I have a lot of characters which people will remember forever. And thank you so much, Divraj garu, thank you so much for coming. Thank you so much, Everina. If I forgot someone, I'm really sorry. Of course, I have to thank my team, Karthik, Monik, my entire team, who is a big support system for me. And thank you so much. Love you all. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త. మీ హ్యాపీనెస్ మాకు మొత్తం చెప్పాల్సింది, మీరు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అందుకే బ్లాక్ బస్టర్ ఒకటి అండ్ ఇంకా చాలా బ్లాక్ బస్టర్స్ మీరు మీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమానికి నారీ నడుమ మురారి టీం అందరికీ కూడా తన బెస్ట్ విషెస్ తెలియజేయడానికి చేసినటువంటి ఆ స్పెషల్ గెస్ట్ శ్రీను వైట్ల గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చెప్తూ వచ్చే ప్రతిదీ కూడా మన మనసుకి మర్చిపోయేటువంటి సినిమాలు రెడీ దూకుడు అండ్ మనీ మో. సో మైక్ తీసుకుని సార్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ జెన్యూన్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి కూడా ఇప్పుడు అంత టెన్షన్గా వెళ్ళాను, అంత టెన్షన్గా చూసాను సినిమా బాగుంది. దానికి రీజన్ ఫస్ట్ అనిల్. ఎందుకంటే అనిల్ ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసరో, ఎంత మంచి మనిషి నాకు బాగా తెలుసు, అందరికీ తెలుసు అఫ్కోర్స్. సో తనకి ఈ సినిమా ఎలా ఉన్నా బాగుండాలి, మంచి హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అది ఈరోజు ప్రేక్షకులు నిర్వహణ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దానికైనా డైరెక్టర్ రామ్ చెప్పినట్టు ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికైనా ఫస్ట్ రీజన్ కథ అవుతుంది. ఆ కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ కూడా అవి చేసిన భాను, నందు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడు మేము అందరం ఒక కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉన్నారు సినిమా గురించి. వాళ్ళంతో ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇవ్వబట్టి ఈ సినిమా డైరెక్టర్ అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. వాళ్ళ కాంబినేషన్ ఫెంటాస్టిక్ కాంబినేషన్. ఆల్రెడీ ఒక సినిమా చాలా పెద్ద రేంజ్లో ప్రూవ్ చేశారు. అగైన్ ఈ సినిమా చాలా చాలా హ్యాపీ ఈ సినిమా సక్సెస్ గురించి. ఇంకా యువరాజ్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా చేశారు. అలా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను నరేష్ గారిని మిస్ అవుతున్నాను. చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్లో వస్తున్నారు ఆయన. ప్రతి ఫంక్షన్కి ఇక్కడ మిస్ అయ్యాను. నరేష్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు. అంటే ఆయన ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అంత బాగా చేశారు. అట్లాగే మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా సత్య కానీ, వెన్నెల కిషోర్
చాలా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ సంయుక్త అండ్ సాక్షి వైద్య ఇద్దరు చాలా ఆ క్యారెక్టర్స్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా హ్యాపీ. అలాగే మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ బాగా చేశారు. అలాగే అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. అందరి విషయంలో ఈ సినిమా అందరికీ ఇంత మంచి సక్సెస్ అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. శర్వ నిజంగా చాలా ఫంటాస్టిక్ యాక్టర్. శర్వ నాకు తెలుసు చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకు ఏంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది. అంటే రొటీన్ వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ 100% జస్టిఫై చేశాడు. కంగ్రాట్స్ శర్వ. సో హ్యాపీ ఫర్ యూ. ఎంత పెద్ద సక్సెస్ ఉంది. బ్లాక్బస్టర్ అంటే కొన్ని అలా జరుగుతాయి. అంటే సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు నా చాలా హ్యాపీగా ఉంది. సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది. అనిల్ నువ్వు ఇలాగే నువ్వు తప్పు ఎప్పుడు చేయలేదు. ఎవరన్నా క్యారీ అవుతారంటే తప్ప నువ్వు ఎప్పుడు ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. నువ్వు చాలా చాలా మంచి సినిమాలు బ్లాక్బస్టర్స్ మళ్ళీ అగైన్ మళ్ళీ ఈ స్టిక్లోకి వస్తామని 100% నమ్మకం నాకు ఉంది. కంగ్రాట్స్ అగైన్ అందరికీ. ఇంకొకసారి ప్రెస్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. Thank you so much, Shashi Director. I'm very happy to see you here, sir. And ఈ సినిమా మీకు ప్రేక్షకులు అందరితో కలుసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత అండ్ చైర్మన్ ఆఫ్ TFBC మన దూరాజు గారి గట్టిగా చెప్పడంతో వేదిక మీద ఆహ్వానం పలకాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చార్మింగ్ స్టార్ శర్మ గారితో కలిసి శతమానం భారతి లాంటి అద్భుతమైనటువంటి చిత్రాలు మనకు అందించారు. నేషనల్ అవార్డు కూడా అనుకున్న సంగతి మనందరికీ తెలిసింది. మరి ఇవాళ శర్మ గారిని మనందరితో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి దూరాజు గారితో వచ్చేసారు. సార్ మీ మాటలు అందరికీ చాలా తేడా. అందరికీ ముందు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుతుంది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారి నడుము మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ. అండ్ కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను. ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు బానుతో అందరితో మాట్లాడబట్టి చెప్పాను. ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కాదు చాలా మంది ఇంకా సినిమా చూడాల్సింది ఈ సినిమా. సో ఇంత మంచి సినిమా ఇందాక సినిమా జరిగినట్టు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యూఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఎక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్ గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్ రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాకి నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసిన మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్ లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఇంటింటి అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 weeks 3 weeks అద్భుతమైన రెవెన్యూ సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 days లో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతున్నాను. నాకు అన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అందరితో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి సంక్రాంతి విన్నర్ మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికి కంగ్రాచులేషన్స్. అయింది శర్మ ఇందాక సీనియర్ చెప్పాను నేను నడుస్తున్నాను అన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడే 7:30 షో చూస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ పేపర్ ద్వారా ప్రాపర్గా కంగ్రాచులేషన్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకుండా ముందు ఎక్కువ ఏది మాట్లాడినా తప్పు పోయింది. ఆనెస్ట్లీ చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు బాను నాతో మా కంట్రీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు సార్ ఇది బాగుంటుందని. సో నందు బాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామయ్య గారు తర్వాత ఒక సూపర్ హిట్ తీసాం.
వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు ఇంకొక సినిమా గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ సినిమా చాలా జాగ్రత్తగా లేదండి. ఇప్పుడు ఇంతకుముందు లాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసి. ఒకటి మనకు వచ్చే ప్రైజ్ ఏంటి, ఇప్పుడు వస్తున్న ప్రైజ్ ఏంటి. సో ప్రొడ్యూసర్స్గా మనం జాగ్రత్త పడి మనమే బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగున్నామనుకో అందరూ బాగున్నా ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర్ వరప్రసాద్ చిరంజీవికి, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, అండ్ అనిల్ గారికి, టీం మెంబర్కి కంగ్రాచులేట్. అలాగే అనుగుణంగా పోకరాజు, సితారా ఎంటర్టైన్మెంట్స్ చౌదరి సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకి కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి ఆర్టిక్ పోవడం మాకు కూడా మీరు కంగ్రాచులేట్ చేసవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 ఇట్లు కొట్టి చాలా ఆనందం వేసింది. ఒకటి శక్తి మహోత్సవాన్ని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 ఇట్లు రావడం అనేది ఆ ముగ్గురు నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్ వచ్చాయి. నా ద్వారా రిలీజ్ అయినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు అండ్ సీతారామక్షి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు అప్పటి నుంచి మేము శర్వాణి ఈ సంక్రాంతికి హ్యాపీ అంటున్నాం. ఈ సంక్రాంతికి మీ హ్యాపీకి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, 4 నడుమ ఉడాలి. ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది వాళ్ళు అక్కడ అందరూ చెప్పకు కొడుతున్నాడు అనమాట. స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ. అండ్ చెప్పండి మనల్ని కొడుతున్నారు. అండ్ నా వీ హ్యావ్ ఆ చార్మింగ్ స్టార్, మరి ఏమవుతుంది పేరు పెట్టారో కానీ బట్ ఆ స్టైలిష్ లుక్స్ తో మనల్ని కూడా ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మూవీ బై మూవీ అలా చార్మింగ్ స్టార్ అనేటువంటి పేరు వెళ్తూనే ఉంది. సో శర్వాణి గారికి గట్టిగా చెప్పడంతో వేదికకి ఆరోగ్యం కలపాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని ఈ సంక్రాంతి వృద్ధంగా నిలిచారు శర్వాణి గారు. శర్వాణి గారు. హలో హ్యాపీ సంక్రాంతి అందరికి. మీడియా మిత్రులకి చాలా ఇలా కలుస్తుంది. ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరి నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకున్నాం, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్. నాకు కొడతాను చెప్పా, చెట్లు కొట్టాయి సార్ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పవర్తోనో మాట్లాడలేదు. చాలా హంబుల్గా, అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కళ. నాకు రామపరాజు, మన నందు, మన బాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కళ. దేవుడు నుంచి చెప్తున్నా, అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టర్. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది. అండ్ రావడం ఇంట్లో కూడా మనసులో అనుకున్నా, కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అనడానికి. బికాజ్ ప్రొడ్యూసర్గా నేను మన రాజంతో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాటెవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరో కూడా ఆ విషయం కూడా మాట్లాడా, రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడుతూ మీ సైడ్ ఏది కావాలో చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ. ఎందుకంటే అందరూ బాగుంటే మీరు బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయాలి. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యూఆర్ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతుంది, యూఆర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా, బికాస్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు దీంతో సినిమా తీస్తా లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది.
ఓకే ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేద్దాం, దీన్ని ఎంత బాగా చేయాలి అనేది అది మీకు నాకు ప్రొడ్యూసర్గా తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ యువర్ పేషెన్స్ అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ కూర్చో. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బాను అండ్ నందు. సినిమాకి రైటింగ్ డైలాగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా నారి చెప్తుంది. ఎందుకంటే బయటకు వచ్చినాక ఆడియన్స్ అంటే కొన్ని చూస్తా ఉన్నా వీడియోస్, ఇంత క్లీన్ ఫిల్మ్, ఇంత క్లీన్ డైలాగ్స్ రాయటం, స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ పడుకుని ఉంటాం, అది మీకు 3 మస్కిటోస్ అని పేరు కొట్టచ్చు. సో థ్యాంక్స్ యూ గైస్. అండ్ అలాగే నెక్స్ట్ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందని చెప్తున్నారు, అది మీ వల్లే. అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్, చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్. ఎప్పుడు ఇది కావాలని లేకుండా ఉన్నదాంతో ఇంకేదేమో అంత చేసాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్. అండ్ నెక్స్ట్ అనిల్ గారు, దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినన్నా అడగండి, అంటే ఏ ప్రొడ్యూసర్ అడగండి, డైరెక్టర్ అడగండి, ఎవరినన్నా అడగండి, అనిల్ గారు అనగానే పాపం చాలా మంచి ఆయన. సో అది మంచి, డెఫినెట్లీ 100% మంచి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఫర్ మీ ఈస్ బీయింగ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. వి ఫైట్. ఏదో అప్పుడప్పుడు నేను చిన్న తమ్ముడు పెద్ద ఫోన్ చేసి ఇలా అనుకున్నా కానీ ఒక బ్రదర్గా ఎంత అందంగా ఉంచున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని నమ్మి ఐ నో వాట్ యూ బీ త్రూ. అండ్ థ్యాంక్ యూ గారు. ఐఎమ్ ప్రామిసింగ్. ఎందుకంటే దాని గురించి ఒక విషయం చెప్పాలి. మా సముద్ర సినిమా పోయినాక సారీ అన్న, కొంచెం కలర్ కేర్ తీసుకుంటే బాగుండేది, నేను కూడా కొంచెం ఫిట్గా బాగుంటే బాగుండేది చూసేసారో. అసలు అది ఎప్పుడు అనుకోకు, ఇది అందరం కలిసి తీసుకున్న డెసిషన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, వీళ్ళు ఆల్ టేక్ ద బ్లేమ్. అలా ఏ ప్రొడ్యూసర్ చెప్పడం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళా. అండ్ దట్ ఈస్ ఓన్లీ గాయ్ ఓన్లీ ఇట్స్ ఓకే, కానీ తప్పు అందరం కలిసి చేసాం, దీన్ని పడేద్దామని. ఏ రోజు మీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు చెప్పాను. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా మన జర్నీ మీ బ్యానర్కి నేను ఎప్పుడు ఉందా, విల్ ట్రావెల్ లాట్ మోర్. అండ్ సంయుక్త, యూ బీన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్. అండ్ చాలా మంది చెప్తున్నారు నువ్వు అందరికి ఇట్లు ఇస్తున్నావు అంట. సో థ్యాంక్ యూ నాకు ఇప్పించినందుకు. అండ్ సంక్రాంతి నాకు ఎలా వర్కౌట్ అయిందో, నువ్వు కూడా ప్రతి సినిమాలో అంటే గోల్డెన్ లే. అండ్ థ్యాంక్స్ టు దట్ వండర్ఫుల్ గాడ్. అండ్ వాట్ ఎవర్ సెంటిమెంట్స్, సంక్రాంతికి వస్తే బాగుందని నాకు ఎలా అయితే సెంటిమెంట్ ఉందో మీకు కూడా అలా మాకు అందరినీ ఇండస్ట్రీలో అందరం టచ్ చేస్తుంటే ఎక్కువ. అండ్ రాజన్న, యు ఆల్వేస్ బీ దేర్. ప్రతి సినిమాకి ఫోన్ చేస్తారు ఉన్నారు అని. నాకు ఇప్పుడు ఒక థియేటర్లు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ మేము మా అందరికీ ముందే తెలిసే రిలీజ్ చేసాం. బికాజ్ లాస్ట్ అనౌన్స్ చేసాం అండ్ ముందే అనుకున్నాం తక్కువ థియేటర్లు తగ్గుతాం. ఇప్పుడు కంప్లైంట్ తక్కువ థియేటర్లు అంటున్నారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్. అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు, మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మీ చేతుల మీద పెడుతున్నా, మీరు చూసుకోండి. ఇక మిగతా మంచి సినిమాలు మేము చేస్తాం, ఇచ్చేసాం. ఇక మిగతా అంతా మీ బాధ్యత. అండ్ ఇంత గోల్డెన్ హ్యాండ్లోనే నాకు ఆలోచించాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ సాక్షి కూడా పాపం తను డైలాగ్ తెలుగులో నేర్చుకుని మరి చెప్పేది. ఇది వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో నేను ఒక హీరో అయితే మాకు ఇంకో హీరో ఉన్నారు, అది మా నరేష్ గారు, మా నాన్నగారు. ఆయన అంటే మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే శ్రీకాంత్ నాకు ఇంటికి అయిపోయింది. ఎందుకంటే చూసి చేస్తూ అంటే నవ్వు వచ్చేసేది. అండ్ మీరు ఈవెన్ అంటే
చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ నేను మాట్లాడుతున్నా ఆయన కళ్ళు తిప్పుతుంటారు ఇటు ఇంత కష్టపడి డైలాగ్ చెప్తే నా కళ్ళు ఎందుకు నరేష్ గారి దగ్గరికి వెళ్తున్నాయి అనిపించేది. అంటే ఆయన ఆబ్వియస్లీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ నరేష్ గారు. అండ్ ఈరోజు ఇంత బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అండ్ ఈ సినిమాలో చేసిన యాక్టర్ అందరూ సునీల్ గారు, సత్య గారు, సుదర్శన్ గారు, అట్లా ప్రతి క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఏదో ఊపిరి కమ్యూనిటీ పెట్టాం, ఒక కామెడీ ట్రాక్ రాసాం ఇట్లా లేకుండా. ఎందుకంటే ఈరోజు మీరు బయటికి రాగానే థియేటర్ నుంచి అందరూ అదే చెప్పేది ఎన్ని రోజులైంది ఇలా నవ్వుతుంది, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ ఢిల్లీ చెప్పా, నిలబెట్టుకున్నా. అండ్ ఇంకో ప్రామిస్ చేస్తున్నా, ఇప్పుడు ఇలా తగ్గడానికి లేకపోతే చేయడానికి ఎప్పుడు లాస్ట్ ఎప్పుడో ఏదో ఈవెంట్ లో చెప్తా ప్రామిస్ మంచి సినిమాలు చేస్తా అని. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతుందంట. నా వెనకాల ముందు ఎవరున్నారో లేదో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవంతుడే నన్ను తీసుకెళ్తాడు. అండ్ సంక్రాంతికి ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా ఆడుతుంది, మన బాస్ సినిమా ఆడుతుంది. వెంకటేష్ బాబు కలిసి వచ్చారు ఇద్దరు. మొత్తం వాళ్ళ టీం అందరికి, అనిల్ గారు, గురి గారికి, చావు గారికి, అట్లానే అన్నం రోజు రాజు చేసిన నవీన్ శెట్టి గారికి, మన వంశీ గారికి, అట్లానే వచ్చిన సినిమాలన్నిటికీ ఆ విషయం చాలా సంతోషం ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే సరదా వస్తే చూడండి ప్రతి సినిమాకి అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు కానీ లాస్ట్ టైం 10 మంది వచ్చినప్పుడు అన్ని కానీ నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో కంపల్సరీ సరదా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు ఉన్నాయి. సో కంపల్సరీ నాకు ఒక స్లాట్ పక్కన పెట్టండి. సో ఈ సందర్భంగా అది అనౌన్స్ చేసేది సరే అనౌన్స్ చేస్తున్నా. నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ వస్తున్నా. ఆ కాంబినేషన్ మీద ఇదవుతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ వెళ్తాం, అన్ని సినిమాలు వెళ్తాం. ఒకటి హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్. అండ్ ఇంకా మెయిన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మీడియా మిత్రులు, నా స్నేహితులు 23 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ మొహంలో నవ్వులు చూస్తే అరే నా కుటుంబాన్ని చూసి అంటే ఇంటికి రాగానే నవ్వుతూ వెల్కమ్ చేస్తారు కదా. ఇంటి పట్టగానే అరే సరే పుట్ట థ్యాంక్ యూ అని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. సో మీడియా మిత్రులకి అండ్ ఆల్ మీడియా రైటర్స్కి, ముఖ్యంగా ప్రేక్షకులకి సంక్రాంతిని ఇంత బాగా 2026 is a very good start. Thanks to all the తెలుగు ప్రేక్షకులు and thank you all. Happy New Small Life నందు సీరియల్గా తీసుకోకండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. I want to request చేస్తున్నామండి. Now I request our writer Nandu garu to join us on the dais. Our DOP Yuvraj garu కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Our director రామభరాజు గారు, our producer Anil Sukkara garu to join us on the dais. And Shri Vatla garu వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Samita garu వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే Dilraj garu sir, we request you to join us on the dais. ప్రతి ఒక్కరు కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం for a group picture. మరి నారీ నరకమురారి జనవరి 14 రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యే సంగతి మనందరికీ తెలిసిందే.